వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కావడంతో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ సర్వే సంస్థలు, క్రెడిబిలిటీ సర్వే సంస్థలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారని పట్టం కట్టేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్య నాయకులు నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఏ సర్వే సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్లియర్ కట్గా తెలుసు. ఎందుకంటే లండన్ పర్యటనకు ముందు రోజు ఐపాక్ టీంతో మాట్లాడుతూ ఖచ్చితంగా 151 సీట్ల కంటే మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ రాబోతున్నాయి. ఖచ్చితంగా మన చుట్టూ దేశం మొత్తం నాయకులు చూస్తారు, మన చుట్టూ దేశం మొత్తం నాయకులు చేరుతారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పేశారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఖచ్చితంగా సంతృప్తికరణ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా పట్టం కట్టాయి. ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టడంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాకు ఎలాగో తెలుసు. అయితే ఎగ్జిట్ పోల్స్కు మించి అధిక ఫలితాలు రానున్నాయని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఈ సర్వే సంస్థలు మళ్ళా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ను తారుమారు చేసి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ఖచ్చితంగా గతంలో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు మళ్ళీ మాకు ఎక్కువ రాబోతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మాటలు మాట్లాడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి సంతృప్తికరంగా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఏవైతే క్రెడిబిలిటీ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ అని మాకు చెప్పడంతో మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనే కాకుండా ఇంకా ముఖ్య నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ గురించి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందోత్సవంతో ఉన్నారు. ఎందుకంటే రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలిసినప్పటికీ ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియడంతో ఖచ్చితంగా ఎవరికైనా ఆనందం ఉంటుంది. అయితే ఖచ్చితంగా 49% పైగా ఓట్లు రావడంతో ఇంకా ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందోత్సవాలు లేదంటే విజయోత్సవాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకొక 3 రోజులు ఉంటే ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలోనే మనం ఇలాంటి సంబరాలు చేసుకోవడం తప్పు. ఎన్నికల కమిషన్ దృష్ట్యా ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఆగి ఉన్నారు తప్ప, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలిచేసింది, ఈ ఎగ్జిట్ పోల్స్ నామాత్రానికే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ పాజిటివ్గా చెప్పడంతో ఇంకా ఆనందంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్య నాయకులు నేతలతో వాళ్ళు టచ్లోకి వెళ్ళారు. దీనికి తోడు రేపు పొద్దున కౌంటింగ్ రోజు ఏవైతే చర్యలు తీసుకుంటారో ఓట్ల లెక్కింపు రోజు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్లకు ఎటువంటి శిక్షణ ఇవ్వాలన్నది కూడా ఖచ్చితంగా పకడ్బందీగా ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మనకు అనుకూలంగా వచ్చినంత మాత్రం అప్రమత్తంగా ఉండకూడదు. అప్రమత్తంగా లేకుండా ఖచ్చితంగా ఏజెంట్లు అయితే ఖచ్చితమైన స్థిరత్వంతో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అంత మనకి పాజిటివ్ వచ్చినంత మాత్రాన మనం నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసినట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఆనందంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ మనకు అనుకూలంగా రావడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఒక్కొక్కరు నాయకులు అనుకూలంగా ఉన్నారు. అయితే కొంతమంది అక్కడక్కడ ఓడిపోతున్నారని తెలిసి వాళ్ళు దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారాన్ని చేపట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే క్లియర్ కట్గా తేల్చేశాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీట వేసిన మనకు తెలుస్తుంది. మరి ఇన్ని ఎగ్జిట్ పోల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీట వేయడంతో ఎవరికైనా ఆనందంగా ఉంటారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు మాత్రం అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ చూసినా కూడా వాళ్ళకి 60 నుంచి 75 స్థానాలు మాత్రమే కట్టబెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 95 సీట్ల నుంచి 110 సీట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెట్టబోతుందని చెప్తుంది. మరి ఏదేమైనప్పటికీ టీడీపీలో ప్రముఖులు ఎవరైతే బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ప్రముఖులు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళందరూ ఓడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ వాళ్ళందరూ గెలవకపోతున్నారని కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. అయితే కనుక ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం కారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారని చెప్పేసి చాలా ఎగ్జిట్ పోల్స్ తెలియడంతో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి ఆనందంతో ఉండడంతో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ ఎగ్జిట్ పోల్స్కి మించి మాకు రిజల్ట్స్ రాబోతున్నాయని తీర్చడం చేశారు. మరి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనందంగా ఉండడానికి మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.